నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆదివారం సంఘముగా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై వందనాలు ప్రభువా. సంఘం కోసం నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా. ఆ సంఘము ముడత కానీ, మచ్చ కానీ, కలంకము కానీ మరి ఏదైనా లేక వాక్యము చేత ఉదక స్థానము చేయబడిందిగా, అది పరిశుద్ధ మహిమా సంఘముగా నీ ఎదుట నిలబెట్టుకోవడం కోసము ప్రభువా, ఆ సంఘము కోసము నువ్వు ప్రాణం పెట్టావని ఎఫెస్సీలకు రాసిన పత్రికలో చదువుతున్నాం ప్రభువా. నైనా ఈ సంఘము మహిమా సంఘముగా ఉండును గాక. ఈ సంఘము నీ వాక్యము చేత ఉదక స్థానము చేయబడును గాక. ఈ సంఘము మచ్చ కానీ, ముడత కానీ, కలంకము కానీ మరి ఏదైనాను లేక ప్రభువా రేపెత్తబడే సంఘంలో ఈ సంఘము ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గత వారం మనందరము కూడా పునరుత్థాన పండుగని జరుపుకున్నాం. ఎంతమందికి పునరుత్థానం అంటే తెలుసు? పునరుత్థానం అంటే ఏంటి చెప్పండి. ఈ ఆదివారం నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, సరేనా? వాక్యం వినడం కాదు, నేర్చుకుందాం. నాకు ఏదైనా నేర్పించకుండా అవతలకు వెళ్ళడం ఇష్టం ఉండదు, ఓకేనా? ఓకే. మళ్ళీ నన్ను డౌట్లు కూడా అడగవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు, చేయలేపి, ఓకేనా? ఓకే, నేర్చుకుందాం. మీ నుంచి నేను నేర్చుకుంటాను, నా నుంచి మీరు నేర్చుకుందాం. ఆమేన్. మనందరికీ బోధకుడు పరిశుద్ధాత్మదేవుడే. ఆమేన్. పునరుత్థానం గురించి మనం గత వారం జరుపుకున్నాం. సో పునరుత్థానం గురించే లేఖన భాగం చదువుకున్నాం ఈరోజు. మరి ఏమర్థమైంది పునరుత్థానం మనందరికీ? పునరుత్థానం అంటే ఏంటి? ఏమర్థమైంది? పునరుత్థాన యేసు ప్రభు పునరుత్థాన పండుగ అంటే మీకేమర్థమైంది చెప్పండి, భయపడకుండా చెప్పండి. నాకు తెలుసు మీరు దాంట్లో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు, గట్టిగా ప్రార్థన చేస్తారు, మీకు మంచి స్వరాలు ఉన్నాయి. ఏమర్థమైంది పునరుత్థానం అంటే? యేసు ప్రభు సమాధి నుంచి లేచాడు, అదొకటే అర్థమైందా? ఇంకేమైనా అర్థమైందా? మాటలు రావా? వస్తాయా? మరి మాట్లాడాలా? ఓకే, రెండో ప్రశ్న అడుగుతాను. పునరుత్థానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలోంచి లేచాడు. సమాధి ఖాళీగా ఉంది, రాయి దొర్లించబడింది, ఇలాంటి మాటలని మనం వింటాం, మంచిది. నా రెండో ప్రశ్న ఏంటంటే, మరి యేసు ప్రభు పునరుత్థానమై అయ్యాడు. ఆ యేసయ్య పునరుత్థానం కావడం వల్ల మనకొచ్చిన లాభం ఏంటి? అమ్మా రక్షణ, పాస్టమ్మ రక్షణ అంటుంది. ఎస్, మనకొచ్చిన లాభం ఏంటి? నేను ఎప్పుడైనా చూస్తాను, మీ పాస్టర్ గారు కూడా పరిచర్యలకు రాకముందు మారుబేరం చేసేవాడు, లాభం లేకుండా ఏం చేసేవాడు కాదు. హల్లెలూయా, అంతే కదా. వ్యాపారం చేస్తే ఖచ్చితంగా దానిలో లాభం చూస్తాం. యేసు ప్రభు పునరుత్థానం కావడం వల్ల మనకు లాభం ఏంటి? అమ్మ పాస్టమ్మ రక్షణ అన్నది మీ సమాధానం ఏంటి? మనకు లాభం ఏంటి? ఓకే, ప్రియమైన వారలారా, ఈరోజు మనం నేర్చుకుందాం, ఆ సత్యాన్ని నేర్చుకుందాం. అన్ని పునరుత్థానంలో యేసు ప్రభు పునరుత్థానం కావడం వల్ల అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఒక్క ఆశీర్వాదాన్ని నేర్చుకుందాం ఈరోజు. చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. యేసు ప్రభు మనకి 3 రకాల విశ్వాసాల గుండా వెళ్తాం. విశ్వాసం అంటే మనము బాప్తిజం తీసుకున్నప్పుడు మనము సంఘంలో జడ్జ్ చేయబడతాం. సంఘంలో జడ్జ్ చేయబడి, ఎప్పుడు ఆ వ్యక్తి సంఘంలో జడ్జ్ చేయబడతాడంటే, సిలువ దగ్గరకు వచ్చి యేసు ప్రభు నా కోసం మరణించాడని, నా కోసం రక్తం కార్చాడని, 3వ రోజు పునరుత్థానమై లేచాడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది. అవునా? మనము కేవలం యేసు ప్రభు నీ కోసం మరణించాడు అన్న విశ్వాసాన్ని గణపరిస్తే నీకు రక్షణ రాదు. నీ రక్షణ సంపూర్ణం ఎప్పుడవుతుందంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం మరణించాడని, ఆయన రక్తం చిందాడని, 3వ రోజు పునరుత్థానమై లేచాడని నువ్వు నమ్మినప్పుడే నువ్వు యేసు ప్రభు నువ్వు రక్షణ
పొందుకుంటున్నావు. హల్లెలూయా. అంటే మన రక్షణ యేసు ప్రభు పునరుత్థానముతోనే సంపూర్ణమైంది అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు ప్రభు ఈ యొక్క ఎందుకు పునరుత్థానమై లేచాడు? పౌలు గారు ఒక మాట అంటాడు బైబిల్లో, కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు గారు మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా, ఒకవేళ యేసు ప్రభు పునరుత్థానమై లేచి ఉండకపోతే మీ విశ్వాసము వ్యర్థము, మా బోధ కూడా వ్యర్థము అంటాడు. చదుదాం ఆ మాటని. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేపబడని ఎడల, అంటే మేము ప్రీచ్ చేసే, మేము పరిచర్య చేసే సువార్త వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటూ ఉంటారు. ఎప్పుడు చావులకు పోతారు? ఎప్పుడన్నా చావులకు పోతారా? చావుకు పోయినప్పుడు ఆయన కాళ్ళ కాడికే మనం కూడా పోవాలా? వింటారా? ఎవరి కాళ్ళ కాడికి పోతారంట? వాళ్ళ కాళ్ళ కాడికే మనం కూడా పోవాలి. ఒకరోజు ముందు, కాకపోతే వాళ్ళొక రోజు ముందు, ఒకరోజు మన వెనుక. భలే వింటాం కదా మాటలు ఇవి. ఎంతమంది నమ్ముతున్నారు అది? ప్రియమైన వారారా, క్రైస్తవులు ఎవరి కాళ్ళ కాడికి పోరు, యేసు ప్రభు కుడిపాశాన కూర్చోబోతున్నారు. హల్లెలూయా. మనం ఎవరి కాళ్ళ కాడికి పోము. నువ్వు యేసు ప్రభు పునరుత్థాన శక్తిని నమ్మితే, యేసయ్యను నమ్ముకుంటే, నీవు యేసు ప్రభు కుడిపాశాన, తండ్రి కుడిపాశాన కూర్చున్న యేసు ప్రభు పక్కన నువ్వు కూర్చోబోతున్నావు. అదే పునరుత్థాన శక్తిలో ఉన్న మహిమ. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం అనుకోవద్దు, అంటే లోకస్తులకి మనకి తేడా చెప్తాను. లోకస్తులు ఏం నమ్ముతారంటే పునర్జన్మని నమ్ముతారు. ఏం నమ్ముతారు? పునర్జన్మ అంటే ఏంటి చెప్పండి? పునర్జన్మ అంటే ఈ జన్మ తర్వాత వచ్చే జన్మ ఉంటుంది, ఇంకో జన్మ ఉంటుంది, ఇంకో జన్మ ఉంటుంది. ఈ జన్మలో ఇప్పుడు మంచిగా జీవిస్తే వచ్చే జన్మలో రాజుగా పుడతారంట. ఇప్పుడు ఈ జన్మలో పాపంతో భయంకరంగా జీవిస్తే వచ్చే జన్మలో కుక్కగానో పందిగానో పుడతారని వాళ్ళ నమ్మకం. అవునా? విన్నారా మీరు ఈ మాటలు? ఎస్, నేను కూడా చాలాసార్లు విన్నాను. సో వాళ్ళేమో, లోకస్తులేమో పునర్జన్మని నమ్ముతారు, కానీ క్రైస్తవుడు పునరుత్థానాన్ని నమ్ముతాడు. పునరుత్థానానికి పునర్జన్మకి తేడా ఏంటంటే, బైబిల్ చాలా స్పష్టంగా మాట చెప్తుంది, మనకి ఒకే జీవితం. చెప్పండి, ఒకే జీవితం. ఒకే జీవితం. హీబ్రులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. హీబ్రులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఎస్, మనుష్యుడు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిన. ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని జన్మలు ఉన్నాయి? చెప్పాలా? వాక్యం ప్రకారం ఎన్ని జన్మలు ఉన్నాయి? మనుష్యుడు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు జరుగును. సో మనకి పునర్జన్మలు లేవు, మనకి పునరుత్థానం మాత్రమే ఉంది. ఒకేసారి చెప్పు, ఒకేసారి. పక్కలు చెప్పండి, ఒకేసారి. హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు, ప్రభా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా నీ సేవ చేస్తాలే. హల్లెలూయా. ప్రభా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా ఏదో చేస్తాలే. అమ్మా, జీవించేది ఒకేసారి. ఎన్నిసార్లు? హల్లెలూయా. చిన్నప్పుడు ఒక పాట పాడేవాడిని, జీవించుట ఒక్కసారే, అది నీ కోసమే, నీ మహిమ కోసమే. ఎన్నిసార్లు జీవిస్తామంట? ఒకేసారి. ఆ జీవించిన జీవితం నీ యేసయ్య మహిమ కోసం జీవించబడాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం వాక్యం పలుకుతుంది చాలా స్పష్టంగా, నీవు నేను దేవుని మహిమ కోసం మాత్రమే సృష్టించబడ్డాం. దేవుని మహిమ పరచడం కోసం మాత్రమే మనం సృష్టించబడ్డాం. అమ్మ చదువుతారా? 43 7వ వచనం. నా మహిమ నిమిత్తము
నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ. చూడండి, మనం దేని సృష్టించబడ్డాం? ఎవరి కోసం సృష్టించబడ్డాం? దేవుని మహిమ కోసము సృష్టించబడ్డాం. హల్లెలూయా. ఇక్కడ దాకా అర్థమైందా? హల్లెలూయా. ఒక్కటి కూడా పొల్లు పోకుండా నాకు చెప్పాలి, మళ్ళా అప్పచెప్తేనే వదిలిపెడతా ఈరోజు. హల్లెలూయా. ఏది నేను చెప్పింది అంతా ఏదోలే, మనము ఏమంటారు, మనం గుళ్ళో ఉంటాం కానీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. అలా వద్దు, ధ్యాస ఇక్కడే ఉండాలా. నీ ఆత్మ, శరీరం, మనస్సు మొత్తం ఇక్కడే ఉండాలి ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను మీ హృదయాల్లో విత్తబడుతున్న వాక్యం దొంగలించకుండా ఉండునుగాక. ఈరోజు మీ హృదయాల్లో విత్తబడుతున్న వాక్యం ఫలించునుగాక. ఆమెన్. సో మనము దేవుడి మహిమ కోసం సృష్టించబడ్డాం. ఆ మహిమ కోసం సృష్టించబడి జీవితం ఒకే జీవితం. ఆ జీవితం మనం దేవుడి మహిమ కోసం వాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే పాట పాడతారు, ఒక పాట, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. అవునా? అవునా? ఏమవుతుంది? చచ్చిపోయినాక ఏమవుతుంది? నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు సిలువలో మాట్లాడిన 7వ మాట ఏంటో తెలుసా? తండ్రి, నా ఆత్మని నీ దగ్గరికి అప్పచెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనకిచ్చిన ఈ జీవితం ఆ పునరుత్థాన శక్తితో దేవుడు ఇచ్చాడు. అదేం చేశాడంటే యేసుప్రభు పునరుత్థానమై లేవడం వల్ల ఆయన ఒక శత్రువుని నాశనం చేశాడు. ఆ శత్రువు ఏంటంటే మరణం అనే శత్రువుని యేసయ్య నాశనం చేశాడు. 1 కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వచనం. ఎస్, మొదటి అమ్మా, కడపట నశింపచేయబడు శత్రువు మరణము. చాలు. కడపట నాశనము చేయబడిన శత్రువు మరణము. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది, ద లాస్ట్ ఎనిమీ దట్ వాజ్ డిస్ట్రాయిడ్ వాజ్ డెత్. సో యేసుప్రభు పునరుత్థానమై లేచి దేన్ని ఓడించాడు? మరణాన్ని ఓడించాడు. ఓ పాట పాడతారు మీరు, మీకు పాటలు పాడితేనే అర్థమవుతుంది. మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించేదమయ్యా. ఏం పాట అది? మరణాన్ని గెలిచిన దేవా. ఆయన మరణాన్ని ఓడించాడు కాబట్టి మరణం మీద జయాన్ని ఆయన సాధించాడు. ప్రియమైన వార్లారా, యేసు ప్రభు మరణాన్ని ఓడించాడు అంటే మనకొచ్చే లాభం ఏంటంటే, మనకి ఆ పునరుత్థాన శక్తిని మనకిచ్చాడంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడికి మరణము లేదని అర్థం. అర్థం కాలే? నీకు నాకు మరణం లేదంట. క్రైస్తవుడికి మరణము లేదంట. నేనన్నమాట కాదు, యేసుప్రభు అన్న మాటే. ఏ మాట? నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను జీవిస్తాడు. దానికి అర్థమేం చెప్పండి? మీకు అర్థం కాలే? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఇప్పుడు అక్కడ ఆగమ్మా. మీ అందరూ యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నారా? ఉంచారా లేదా? ఉంచారా? యేసయ్య నమ్ముతున్నారా? ఇది యేసయ్య నమ్మిన వాళ్ళకు మాత్రమే. ఈ వాగ్దానం యేసయ్య నమ్మిన వాళ్ళకు మాత్రమే. నేనే పునరుత్థానమును జీవమును, నాయందు నమ్మకముంచువాడు చనిపోయినను బ్రతుకును.
దాని అర్థం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును అంటే అర్థమేంటి? అర్థమేంటి బ్రదర్స్? అర్థమేంటి? హల్లెలూయా. అంటే మనందరం యేసయ్యని విశ్వసించాం. అనారోగ్యం వల్లనో ముసలి ప్రాయం వల్లనో చనిపోయాం. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆయన మృతులలో ఉండడు, కానీ ఆ వ్యక్తి లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు. మరి క్రీస్తు ఎలాంటి వాడంటే మరణాన్ని జయించినవాడు. ఆ మరణాన్ని జయించి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు క్రీస్తునందు విశ్వసించి నువ్వు మరణిస్తే నీకు మరణం లేదు. నువ్వు 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 లేచి ఆ యొక్క దేవుని దగ్గర కుడిపాశాన కూర్చొని ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి బ్రదర్, ఈ శరీరానికి ఏమవుతుంది? హల్లెలూయా. శరీరానికి ఏమవుతుంది? మట్టి నుంచి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుడిచ్చిన ఈ ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, బైబిల్ చాలా చక్కగా ఏం చెప్తుందంటే, బ్రదర్ నా శరీరం నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నా, పౌడర్ వేసుకుంటా, రోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటా. హల్లెలూయా. మరి శరీరం మీద దృష్టి పెట్టే వాళ్ళకి అందరికీ సువార్త ఏంటంటే, మట్టి నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్న దాన్ని, ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా, ఎంత పౌడర్లు రాసుకున్నా, ఎన్నిసార్లు బ్యూటీ పార్లర్కి పోయినా, ఎన్నిసార్లు జిమ్కి పోయి వ్యాయామం చేసినా, ఈ మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళాల్సిందే. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైంది ఆత్మ. హల్లెలూయా. ఏందది? ఆత్మ. మనుషులందరూ ఎందుకు మనుషులు పాపంలో ఉన్నారు తెలుసా? ఈ లోకంలో వాళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉంచుతారు. వాళ్ళు ఏమంటే, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో మనం చూసుకుందాంలే, ఇంకో జన్మ ఉంది కదా అని వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు జీవించేది ఒక్కసారి జీవించి మృతి పొందిన తర్వాత నీకు తీర్పు జరుగును. నువ్వు దేవుడి ధవల సింహాసన తీర్పు ముందుకి రావాల్సిందే. నీకు రెండో ఛాన్స్ లేదు. హలో, రెండో ఛాన్స్ లేదు. దేవుడు అంటాడు, ఇచ్చిన ఒక్క జీవితాన్నే సరిగా నువ్వు చూసుకోలేని దానివి, ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకేం చేస్తావు? హల్లెలూయా. సో ఈ జీవితాన్ని చక్కగా పెట్టుకుంటే, ప్రేమైన వారలారా, మనందరము కూడా ఈ లోకంలో కొన్ని రోజులకే బాటసారులుగా ఉంచాడు దేవుడు. కొన్ని రోజులే. ఒకరు 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు, ఒకరు 60 సంవత్సరాలు, ఒకరు 70 సంవత్సరాలు. ఎవరైనా గ్యారంటీగా చెప్తారు ఇక్కడ, బ్రదర్ నేను బ్రతుకుతాను, నాకు చావే లేదు అన్నవారు ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమేన్. ఎవరికి లేదు. కానీ క్రైస్తవత్వం ఒక్కటే చెప్తుంది, ఏం తెలుసా? చనిపోయిన తర్వాత నీకు ఒక జీవితము ఉన్నదని చెప్పేది బైబిల్ మాత్రమే. హల్లెలూయా. నీ గొప్పతనం ఏంటి తెలుసా? మనందరి గొప్పతనం ఏంటి తెలుసా? మృతులలో ఉన్న దేవుణ్ణి మనము ఆరాధించటం లేదు, కానీ సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, నేను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై. హల్లెలూయా. మన దేవుడు మృత్యుడయ్యాడు, కానీ ఆయన ఇదిగో యుగ యుగముల వరకు ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మృతులలో ఉన్న దేవుణ్ణి నువ్వు ఆరాధించడంలే, కానీ సజీవుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అందరి సమాధుల దగ్గరికి వెళ్ళండి. అయ్యా లైవ్ పోతుందా ఇది?
వీడియోనే. ఓకే. బుద్ధుడు చనిపోయాడు, బుద్ధుడు సమాధి ఉంది. అలాగే ఏ దేవుళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళ సమాధులు ఉన్నాయి. కానీ యెరూషలేములో యేసయ్య సమాధి ఉంది, కానీ అది ఖాళీగా ఉంది. హల్లెలూయా. మృతులలో లేడు నీ దేవుడు, చనిపోయిన వాళ్ళలో లేడు నీ దేవుడు సజీవుడు. వారేమో చనిపోయిన దేవుణ్ణి ఆరాధిస్తే, నీవేమో సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. సజీవుడైన దేవుడు కాబట్టే నీ బాధను అర్థం చేసుకోగలుగుతాడు, నీ వేదనను అర్థం చేసుకోగలుగుతాడు, నువ్వు వెళ్తున్న శ్రమలను అర్థం చేసుకోగలుగుతాడు, నీ ప్రార్థనకి జవాబుని ఆయన ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన నీలాగా నాలాగా సజీవుడు. ఆమేన్. ఒక బతికున్నవాడే ఇంకొక బతికున్నవాడి యొక్క బాధను అర్థం చేసుకోగలుగుతాడు. ఒక చనిపోయిన వాడు ఒక బతికున్న వాడి బాధను అర్థం చేసుకోలేడు. ఎప్పుడైనా చచ్చిన శవం దగ్గరికి పోండి, అయ్యా నాకు కాలు నొప్పి ఉందయ్యా, నాకు ఏళ్ళు నొప్పి ఉందయ్యా అంటే ఆయనకు వినపడదు, కనబడదు. అవునా? కనబడుతుందా? కనబడదు. చనిపోయిన వాడు బ్రతికున్న వాళ్ళ బాధను అర్థం చేసుకోలేడు. కానీ బ్రతికున్న వాళ్ళ బాధని అర్థం చేసుకోగలుగుతాడు. నీ దేవుడు సజీవుడు కనుక, యుగముల వరకు సజీవుడు కనుక నీ బాధని అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే అన్నాడు, నీ ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు జవాబునిస్తాను. హల్లెలూయా. చెవిటివాడు కాదు నీ దేవుడు, చూడలేని గుడ్డివాడు కాదు నీ దేవుడు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజల వైపు చూసేవాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన చివరి శత్రువు ఓడించింది మరణము కనుక, ఆ మరణాన్ని జయించిన దేవుడు మా అందరికీ మరణం లేకుండా చేశాడు. మరి బ్రదర్ ఇదేలా సాధ్యం అనొచ్చు. యేసు ప్రభు మరణం నుంచి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. 40 రోజులు భూమి మీద ఉండి 11 సార్లు వేరు సందర్భాల్లో అనేకులకి యేసయ్య కనబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య పునరుత్థానమై లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది పరిశుద్ధులు లేవనెత్తబడ్డారు. వాళ్ళు కూడా యెరూషలేములో అనేక మందికి కనబడ్డారు. ప్రూఫ్ ఏందయ్యా అని అడిగితే, ఎస్ బైబిల్లో ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే యేసు ప్రభు సమాధి నుంచి లేచబడ్డ తర్వాత సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు లేవనెత్తబడ్డారు. రేపు నీవు నేను సంఘంలో నాటబడిన మనము దేవుడు పరిశుద్ధులుగా చూస్తాడు కనుక మనము కూడా లేవనెత్తబడతాం యేసుక్రీస్తు నామంలో. ఆమేన్. అమ్మా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50, 51, 52 వచనాలు చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. అండర్లైన్ చేసుకోండి, సమాధులు తెరవబడెను. హల్లెలూయా. నీ సమాధి తెరవబడును గాక, మీ పితరుల సమాధులు తెరవబడును గాక, అనేక మంది పరిశుద్ధుల సమాధులు తెరవబడును గాక. అమ్మా నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచిన. అమ్మ మీకు కూడా తెలుసా, ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? క్రైస్తవుడు చనిపోతే ఏమంటాం తెలుసా? చచ్చిపోయాడు అన్నాం. ఏమంటాం? అయ్యగారు ఏమంటాం? క్రీస్తునందు నిద్రించెను అంటాం. అవునా? అదే లోకల్ చచ్చిపోతే వాడు చచ్చాడు, వాడు సాగుపోతున్నాడని అంటారు. అవునా? వాడు సాగుపోతున్నాడని అంటారు. అవునా? కానీ క్రైస్తవుడు చనిపోతే చనిపోయాడు అన్నాడు, క్రీస్తునందు నిద్రించాడు. ఎందుకు ఆ మాట అంటారు తెలుసా? చనిపోయిన వాడు లేవాడు కానీ నిద్రించిన వాడు లేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు లేవాడు కానీ నిద్రించిన వాడు. అయ్యగారు ఒక చిన్న కునుకు తీసాడు మధ్యాహ్నం, బాగా అలసిపోయాడు, కునుకు తీస్తున్నాడు. అయ్యగారు లేవండి అంటే లేస్తాడా? లేదేమంటే ఎవరు వచ్చారు నా కోసం అని లేస్తాడా? హల్లెలూయా.
నిద్రించిన వాళ్ళు లేస్తారు, చనిపోయిన వాళ్ళు లేవరు. క్రైస్తవులు ప్రభునందు చనిపోయినప్పుడు నిద్రించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది పరిశుద్ధులు, క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు లేవనెత్తబడ్డారు. వాళ్ళ సమాధులు తెరవబడ్డాయి. అది సాక్ష్యంగా యెరూషలేములో అనేకులు ఆ పరిశుద్ధులను చూశారు. హల్లెలూయా. బ్రదర్, మరి నా పరిస్థితి ఏంటి? మరి నేను నిలబడతానా? నేను లేవనెత్తబడతానా? మీకు మాట చెప్తున్నాను. మా నాన్న 2004లో చనిపోయాడు. నేను అప్పుడప్పుడే బైబిల్ పట్టుకున్నా. ఇంత వాక్యం తెలియదు నాకు. ఈ బైబిల్ పట్టుకొని అప్పుడప్పుడే కొన్ని వాక్యాలు, అయ్యగారు లాంటి వాళ్ళు వాక్యం చెప్పారనుకో, బైబిల్ తీయాలి, అండర్లైన్ చేసుకోవాలి, మళ్ళీ జాగ్రత్తగా బైబిల్ దాచిపెట్టుకోవాలి. బైబిల్ మొత్తం చదవాలన్న జ్ఞానం కూడా లేదు ఆ రోజుల్లో నాకు. మిడిమిడి విశ్వాసం. ఆ టైంలో మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినప్పుడు ఎందుకు నాకు అంత బాధ అనిపించిందంటే, యేసు ప్రభువుని పరిచయం చేసింది మా నాన్న నాకు. ఎవరిని పరిచయం చేశాడు? మా ఊర్లో రెండు గ్రూపులై గొడవలు అవుతూ ఉండే. అయితే గొడవలు అవుతూ ఉంటే బాగా గొడ్డళ్ళు తీసుకొని ఒక పెద్ద గొడవలై, ఆ గొడవల మధ్యలో మా నాన్న ఇలాంటి ఒక ముత్తంగి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ప్రార్థన కూటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నేను కూడా, మా నాన్న పాపం ఎక్కడో ప్రార్థనకు వచ్చాడంట. మాకు ప్రార్థన అంటేనే కొత్త ఆ టైంలో. ఎక్కడో ప్రార్థనకు వచ్చాడంట అని నేనేం చేశాను, మా నాన్నకి యాపిల్ కాయలు అవి ఇవి పండ్లు తీసుకొని వెళ్ళాను. మా నాన్న అక్కడ ఇలాగే ఎవరు ఆరాధన చేస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. 6 ఫీట్లు ఉంటాడు, అజాన్ బావుడు గట్టిగా ఉంటాడు, బలంగా ఉంటాడు, చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తున్నాడు. నేను చూశాను ఆయనకి వెళ్ళి. బయటకు వచ్చినాక, ఏం నాన్న ఇక్కడికి వచ్చావు, ఎర్రగడ్డకు వచ్చావా అన్న. ఎర్రగడ్డకి ఎవరు వస్తారు? పిచ్చోళ్ళు వస్తారు. బయటికి వచ్చినాక ఇదే అన్న, ఏనా ఎర్రగడ్డకు వచ్చావా, ఆ డాన్స్ ఏంది, ఆ చప్పట్లేంది, నువ్వేంది, నువ్వు రాజకీయ నాయకుడివి, ఏం చేస్తున్నావు అన్న. అంటే ఏం అనలేదు. ఒకటి అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రేయర్కి వచ్చి నాకు ఫోన్ చేస్తేనే నీకు పాకెట్ మనీ. ఏమన్నాడు? పాకెట్ మనీ అన్నాడు. ప్రేమైన వారలారా, మీరు ఏసే దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పాకెట్ మనీ కోసం వచ్చాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాను? పాకెట్ మనీ లేకపోతే ఆ టైంలో గడవదు. నాతో పాటు వరుణ్కి వీళ్ళందరికీ తెలుసు, వాళ్ళు చదువుకున్న టైంలో పాకెట్ మనీ ఎంత ఇంపార్టెంటో. అమ్మ నాన్న ఇచ్చే పాకెట్ మనీ చాలా అవసరం. ఇక పాకెట్ మనీ రాదురా నాయనా అని ఆదివారం గుడికి వెళ్ళేవాడిని. ఆ చర్చికి వెళ్ళి ఆరాధన అటెండ్ అయినాక, నానా పాకెట్ మనీ ఇగో, సండే చర్చికి వెళ్ళాను అంటే పాకెట్ మనీ వచ్చేది. 3 నెలలు పాకెట్ మనీ కోసం పోయాను. 4వ నెల నుంచి యేసయ్య కోసం పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు యేసయ్యని పరిచయం చేసిన వ్యక్తి నిర్జీవంగా ఆయన శవమై పడుకొని ఉంటే నేను అంగీకరించలేకపోయాను. నిన్న ప్రభువా, నాకున్నది కొంచెం విశ్వాసమే, కానీ ఆ విశ్వాసాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఈరోజు సడన్గా చనిపోయాడు. నాకు వద్దు ప్రభువా, ఈ బైబిల్ వద్దు, ఈ ప్రార్థన వద్దు. బైబిల్ పక్కకు పడేశాను, ప్రార్థన చేయలేదు. ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఉన్నాను నేను. ఆ రోజు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏం చేశాడు తెలుసా? నాన్న, నువ్వు ఒకరోజు మీ నాన్నని చూడబోతున్నావు తెలుసా అన్నాడు. నాకు ఈ పునరుత్థానం గురించి తెలీదు. ఒకరోజు మీ నాన్నని చూడబోతున్నావు తెలుసా అన్నాడు. ప్రభువా, ఎలా సాధ్యం? మా నాన్న చనిపోయిన మా నాన్న 3 నెలలు అయింది, సమాధిలో పెట్టాము. ఇప్పటికీ ఆ శరీరం మొత్తం కూడా ఏమంటారు, కలిసి పురుగులు తినేసి ఉంటుంది. మా నాన్న ఎట్లా చూస్తా ప్రభువా? ఇంకా నేను నన్ను ఏమన్నా మోసపరుస్తున్నావా నీ వాక్యం ద్వారా అన్నాను. దాని తర్వాత ఎవరు నేర్పించలే. ఈ బైబిల్ని తీస్తూ ఉంటే ఒక్కొక్క వచనం పరిశుద్ధాత్మదేవుడు చూపించి, ఈ పునరుత్థానం మీ నాన్న క్రీస్తునందు నిద్రించాడు కాబట్టి ఆయన మళ్ళీ లేవబోతున్నాడు, ఆ తండ్రిని నువ్వు మళ్ళీ చూడబోతున్నావు పరలోకంలో అని దేవుడు నాకు లేఖనాల ద్వారా చూపించాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆ 3 నెలలు బైబిల్ పక్కకు పెట్టిన వాడిని, ఎస్ నాకు ఒక నిరీక్షణ ఉంది, మా నాన్నని మళ్ళీ నేను చూడబోతున్నాను
అని నేను మళ్ళీ నా ప్రార్థనని, నా సేవని మళ్ళీ ఆరంభించాను. హల్లెలూయా. మీ వాళ్ళల్లో చాలామంది చనిపోయి ఉంటారు, మీ బంధువుల్లో మీ ఆప్తులు చనిపోయి ఉంటారు, మీ యొక్క వీళ్ళందరూ చనిపోయారు. ఎస్, చనిపోవడము, ప్రతి ఒక్కరము చనిపోతాం, ప్రతి ఒక్కరము క్రీస్తునందు తీస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు క్రీస్తునందు నిద్రించడం చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ విశ్వాసం ఈ లోకం వరకే ఆగిపోదు. ఈ లోకంలో చనిపోయిన టైం నుంచి మన జీవితం ఆరంభమవుతుంది. మనం ఈ లోకం కోసం నిరీక్షణ గలవాలం కాదు, రాబో ఉన్న లోకం కోసం మనము నిరీక్షణ గలవాలం. మీకు నిత్యజీవం అంటే ఏంటి తెలుసా? నిత్యజీవం అంటే ఏంటి తెలుసా? నిత్యజీవం అంటే తెలీదా? అయ్యగారు వీళ్ళందరూ చెక్కినా, ఈడన్నా చేద్దాం, చెక్కినా ఆడికన్నా తీసుకుపోతా, నేను ఓ బస్సు పెట్టి తీసుకుపోతా. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం అంటే ఏంటి అంటే, ఎస్, మనం చనిపోయిన తర్వాత యుగ యుగముల వరకు ఇక చావే లేకుండా దేవుడితో జీవించటం. నాకు నిశ్చయత ఉంది. ఇప్పుడు మా నాన్న ఈ భౌతికంగా ఈ లోకంలో చనిపోయి ఉండొచ్చు, కానీ ఎస్, ఆత్మీయంగా తండ్రితో పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు. నా నిరీక్షణ ఏంటంటే, ఒకానొక రోజు ఆయనను చూడబోతున్నాను, ఆయన కలుసుకోబోతున్నాను. హల్లెలూయా. అది నా నిరీక్షణ. క్రైస్తవుడి నిరీక్షణ కూడా అదే. పునరుత్థానమై లేచిన క్రీస్తుని మనం కలుసుకోబోతున్నాం. ఆ క్రీస్తు రేపు మీ అయ్యగారిని ఇలా హత్తుకొని, అయ్యా ఒకప్పుడు అన్యుడిగా ఉన్నావు, విశ్వాసిగా మారావు, ఈరోజు అనేక మందిని దేవుడి వైపు తిప్పావు, బలా నా నమ్మకమైన నా దాసుడా అని మీ అయ్యగారిని ఇలా హత్తుకొని రా నా రాజ్యంలోకి అని ఆహ్వానించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ అయ్యగారిని ఆహ్వానించాడంటే ఆ అయ్యగారికి సంబంధించిన అందరినీ ఆహ్వానించినట్లే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అయ్యగారిని ఇండివిజువల్గా చూడు దేవుడు, అయ్యగారిని సంఘంగా చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ అయ్యగారు అడుగుపెట్టాడంటే ఆయన సంఘం లేకుండా అడుగుపెట్టాడు అక్కడ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన వారలారా, పునరుత్థానము అంటే మనము క్రీస్తు శక్తిని కలిగి ఉండడం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏం తెలుసా? మన పౌరసత్వం ఇక్కడ కాదు, మన పౌరసత్వం పరలోకము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుడి నిమిత్తము. ఇప్పుడు మన పౌరస్థితి ఏంటో తెలుసా? మీ పౌరస్థితి ఏంటి చెప్పండి? మీరు ఎక్కడ పౌరులు? మీరు భారతీయ పౌరులు. మనందరం ఎక్కడ పౌరులం? మనం ఇప్పుడు భారతీయులం. మనం అంటే మన పౌరసత్వం ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. మనం ఈ దేశంలో ఉన్నంత సరుకు మన పౌరస్థితి గుర్తుకు రాదు. కానీ అదే నువ్వు బయటికి వెళ్ళావనుకోండి, దేశంలో బయటికి వెళ్తే నువ్వు ఎక్కడ పౌరుడు అని అడుగుతారు వాళ్ళు. నేను భారతీయుడు, నేను గర్వంగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనందరము ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం భారత పౌరులం మనం. కానీ పౌలు ఏమంటాడు ఫిలిప్పీలకు రాసిన లేఖలో, అమ్మా నీ పౌరస్థితి పరలోకంలో ఉంది. హల్లెలూయా. అంటే నువ్వు భారతీయులుగా ఉన్నావు, కానీ నువ్వు ఇక్కడ వాడేవి కాదు, అక్కడ వాడేవి. ఎక్కడ వాడేవి? పరలోక పౌరసత్వం నుంచి భూలోకానికి వచ్చావు. హల్లెలూయా. ఇక్కడ చనిపోతే మళ్ళీ పౌరసత్వం, ఎక్కడ పౌరసత్వం వస్తుంది నీకు? పరలోక పౌరసత్వం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడి వారం కాదు, పరలోక. మళ్ళీ చదువుతాలి ఒక్కసారి ఆ మాటను చదువు. మన పౌరస్థితి, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే మనము పరలోక వాసులం అని అర్థం. మరి భూమి మీదకి ఎందుకు వచ్చాం? కొన్ని రోజులు ఈ భూమి మీద బాటసారులుగా వచ్చాం. కొందరు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, కొన్ని రోజులు ఈ భూమి మీద దేవుని మహిమపరచడానికి కొన్ని రోజులు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాం మనం.
హల్లెలూయా. మనం ఇక్కడి వారం కాదు, మనం అక్కడి వారం. హల్లెలూయా. అందుకే యేసయ్య పరలోకం నుంచి దిగొచ్చాడు, చనిపోయాడు. ఆ చనిపోయే ముందు జాగ్రత్తగా ఆయనకు తెలుసు, ఆయన ఆత్మని తండ్రికి అప్పచెప్పాడు. తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానయ్యా అన్నాడు సిలువలో చివరి మాట. ఇప్పుడు రేపు మీ అందరికీ ఏమవుతుందో తెలుసా? ఆ వచనాలు చూపించి ముగిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖకి వెళ్దాం, 4వ అధ్యాయానికి వెళ్దాం. మనందరము ఏమవుతామో రేపు, మన జీవితాలు ఏమవుతాయో చూద్దాం. 4వ అధ్యాయం ఒక్కొక్క వచనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మీరు రేపు చనిపోయిన తర్వాత, లేకపోతే యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మీకు ఏం జరుగుతుందో అక్కడ రాయబడ్డది. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. సారీ 13వ వచనం. సారీ అమ్మ, 13వ వచనం. అమ్మా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుఃఖపడకుండు నిమిత్తము. నిద్రించిన వాళ్ళంటే ఎవరు అమ్మ? ఒక్కొక్క చిన్నగా కావాలి తల్లి. నిద్రించిన వాళ్ళంటే ఎవరు? క్లారిటీ రావాలా. నిద్రిస్తున్న వాళ్ళంటే ఎవరు? మన లోక భాషలో ఎవరు నిద్రిస్తున్న వాళ్ళు? చనిపోయిన వారు అర్థం. సో పౌలు ఏమంటా అంటే, అయ్యా, మీకు చనిపోయిన వారి గురించి ఒక నిరీక్షణ ఉంది. చదువుతల్లి. మీకు తెలియకుండుట. అంటే పౌలు ఏమంటే, మనకి చనిపోయిన వారి గురించి ఒక నిరీక్షణ ఉంది. క్రీస్తునందు నిద్రించిన వారి గురించి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటో మీకు తెలియకుండా ఉండకూడదు అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? తెలియాలనుకుంటున్నాడా, తెలియకూడదు అనుకుంటున్నాడా? మనందరికీ తెలియాలి. నాకు దేవుడు మా నాన్న చనిపోయినప్పుడు నాకు నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిరీక్షణ ఏంటంటే, ఎస్, ఈరోజు మా నాన్న భౌతికంగా చనిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చదువుతాలి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం చూడండి, యేసు ప్రభు ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచాడో అదే ప్రకారము, అంటే అదే విధముగా, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు మృతి పొంది తిరిగి ఎలాగూ లేచెనో అదే విధముగా, అంటే అలాగుననే అని అర్థం. చదువుతల్లి. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు అర్థమైందా? రేపంట యేసుప్రభు, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పండి ఒక్కసారి. యేసుప్రభు ఎక్కడున్నా అంటే మధ్యాకాశం, ఆయన ఈ తండ్రి కుడిపాశాన ఉన్నాడు. ఓకే, తండ్రి కుడిపాశాన కూర్చొని ఉన్నాడు. ఈ తండ్రి కుడిపాశాన కూర్చొని ఉన్న యేసుప్రభుని రేపు తీర్పు తీర్చడానికి యేసుప్రభుని పంపిస్తాడు. ఎవరు? తండ్రి పంపిస్తాడు. అప్పుడు తండ్రి యేసుప్రభు ఆ తండ్రి కుడిపాశ నుంచి లేచి మధ్యాకాశానికి తిరిగి వస్తాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా రాడు. ఎవరిని తీసుకొని వస్తాడు? క్రీస్తునందు ఆల్రెడీ నిద్రించిన పరిశుద్ధులందరినీ వెంటబెట్టుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరినీ వెంటబెట్టుకొని రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. దాంట్లో చదువుతాలి, ఇంకా కిందికి చదువు, అర్థమవుతుందా? మేము ప్రభువు మాటని బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు. ఇప్పుడు మనందరం చూడండి, 2 రకాలు ఉన్నారు మనం ఇప్పుడు విశ్వాసులు. కొంతమంది ఏమో ప్రభునందు నిద్రించారు, కొంతమంది ఏమో విశ్వాసులు మనలాగా సజీవంగా ఉన్నారు. అవునా? సో నిద్రించిన వారు వాళ్ళు లేస్తారు. అలాగే ఇలా మనందరం ఇలా సజీవంగా ఉన్న వాళ్ళందరం కూడా రెప్పపాటు కాలంలో మనము మహిమా శరీరం ధరించుకొని మనము కూడా మధ్యాకాశానికి ఎత్తబడతాం. హల్లెలూయా. మీకు కూడా తెలుసా, మీ అందరికీ ఈ శరీరం పోయి ఈరోజు ప్రభు వచ్చాడు అనుకోండి, ఈ శరీరం రక్త మాంసాల శరీరంలో పోయి మనకేం కొత్త శరీరం వస్తుందంటే మహిమా శరీరం వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మహిమా శరీరం, మామూలు శరీరం కాదది.
అంటే మహిమా శరీరం అంటే యేసు ప్రభు మరణించి పునరుత్థానమై పొందుకున్న శరీరమే మహిమా శరీరం. అందుకే మగ్దలేన మరియ తాకాలంటే యేసు ప్రభు నన్ను తాకొద్దమ్మా, ఇంకా నేను మహిమపరచబడలేదు అన్నాడు. ఆ యేసు ప్రభు మృతి పొంది పునరుత్థానమైన తర్వాత ఆ పొందుకున్న ఆ మహిమా శరీరాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అది మామూలు ఆశీర్వాదం కాదు ప్రియమైన వాళ్ళారా. మరి ఎలా బ్రదర్ ఎలా మారిపోతుంది అదంటే రెప్పపాటు కాలంలో నువ్వు మారిపోతావు. ఎప్పుడు? రెప్పపాటు అంటే ఏంటి అయ్యగారు? ఒకసారి రెప్ప కొట్టండి, కన్ను కొట్టండి, ఇట్లా 10 సెకండ్లు. రెప్పపాటు అంటే 10 సెకండ్లే, నిమిషం కూడా కాదు, అర నిమిషం కూడా కాదు. నీ రెప్ప ఇట్లా కొట్టి తెరిచినప్పుడు రెప్పపాటు కాలం అది. అంటే 10 సెకండ్లలో నీ శరీరం ఏమవుతుంది? మహిమా శరీరంగా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువు తల్లి, కంప్లీట్ చేయ తల్లి, కంప్లీట్ చేయం. ప్రభు రాకడకై సజీవులుగా ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరు. అంటే మొదట ఎవరు లేస్తారు? నిద్రించిన వారు లేస్తారు. నిద్రించిన వారు అంటే ఎవరు? క్రీస్తునందు చనిపోయిన వారు. హల్లెలూయా. వాళ్ళందరూ మొదట లేస్తారు, సమాధులు తెరవబడతాయి, వాళ్ళు కూడా మహిమా శరీరాన్ని ధరిస్తారు. వాళ్ళు మొదట వెళ్తారు, దాని తర్వాత మనం వెళ్తాం. అదే రాయబడ్డది. అమ్మ చదువుతల్లి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని మధ్యాకాశంలో ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు. హల్లెలూయా. మీకు ఏరోప్లేన్ అవసరం లేదు. హలో, ఏరోప్లేన్ అవసరం లేదు, హెలికాప్టర్ అవసరం లేదు. మీకు మేఘముల మీద కొనిపోబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు ఈరోజు వచ్చిన మనకు నిశ్చయత ఉంది, మనం పరలోకానికి మధ్యాకాశాన్ని కొనిపోబడతామని. హల్లెలూయా. ఎస్, ప్రభువు రాకడ ఆలస్యమైతే నేనే ముందుగా ప్రభునందు నిద్రిస్తే నా నిరీక్షణ, ఇంకా నాకు నిరీక్షణ ఉంది. ఎస్, నా దేవుడు వచ్చినప్పుడు నేను మధ్యాకాశంలోకి నిద్రించిన వాళ్ళందరూ లేస్తారు, నేను కూడా వాళ్ళందరితో లేస్తాను. ఒకవేళ నేను సజీవంగా ఉంటే రెప్పపాటు కాలంలో నేను మహిమా శరీరాన్ని ధరించి నేను నా ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘాలలో కొనిపోబడతాను. దేవుడికి స్తోత్రం. ఈ ధన్యత లోకంలో ఉన్న వాళ్ళకి లేదు, సంఘంలో నాటబడిన వారికి మాత్రమే దేవుడిచ్చే గొప్ప కృప. ఆమేన్. కొంతమంది అంటారు, అన్న ఒకే జీవితం అన్న. యవనస్తులు అంటారు నా దగ్గరికి వచ్చి, ఎక్కినాక వచ్చి, అన్న ఒక్క లైఫే అన్న, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయని అన్న, బాగా ఎంజాయ్ చేయని అన్న, కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి దాని తర్వాత చూద్దామన్నా, లైఫ్ దాని తర్వాత చూద్దామన్నా. హల్లెలూయా. నేను చాలామందిని ఈ ప్రశ్న అడుగుతాను. ఉన్నది ఒకే జీవితం, ఆ జీవితాన్ని లోకంలో ఎంజాయ్ చేస్తూ నీ ఆత్మని నశింప చేసుకొని నిత్యత్వంలో నరకంలో కాలడం మేలా, లేకపోతే నీకు దేవుడిచ్చిన ఒకే జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవుని యందు భయభక్తులతో జీవించి నిత్యత్వంలో యేసు ప్రభుతో యుగయుగములు జీవించడం మేలా? ఏది మేలు? నిత్య శిక్షలోకి వెళ్ళడం మేలా? నిత్యత్వంలో యేసు ప్రభుతో ఉండడం మేలా? హలో, ఏది మేలు? నిత్యత్వంలో యేసు ప్రభుతో ఉండడం మేలా? నిత్యత్వంలో నరకంలో కాలడం మేలా?
హల్లెలూయా. రెండు ఉంటాయండి, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది అన్నమాట. ఐదర్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఆర్ యూ హ్యావ్ ఇటర్నల్ డెత్. నిత్యత్వములో మరణమా, లేకపోతే నిత్యత్వంలో యేసు ప్రభుతో యుగ యుగములు జీవించటమా. అందుకే క్రైస్తవుడికి మరణమో లేదు. నేనే పునరుత్థానమును జీవమును, నాయందు నమ్మకముంచువాడు మరణించిననో జీవిస్తాడు, యుగ యుగములు జీవిస్తాడు. ప్రేమైన వాళ్ళారా, పునరుత్థానంలో వచ్చే ఆశీర్వాదం అది. ప్రతిసారి సంఘానికి వచ్చినప్పుడు ఎస్ నేను క్రీస్తులో ఉన్నాను, నాకు మరణం లేదు. కరోనాలో చాలామంది చనిపోయారు, అవునా? చాలామందికి చావంటే భయం, అవునా? మీ పాస్టర్ అమ్మకి అస్సలు భయం లేదు మరణం అంటే. ఒకసారి ఇది లేదు, ఎంత చిన్న పాక గుడిసె ఉండేది ఇక్కడే, ప్రార్థన చేస్తున్నారంట, ఒక పాము గరిచిందంట, విషపూరితమైన పాము. ఆ పాముని ఇట్లా దులిపేసుకొని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. మనమైతే ఏం చేస్తాం, వామో పాము గరిచింది చచ్చిపోతానేమో అని నార్కల దాకా డాక్టర్ చుట్టూ తిరుగుతాం. ఇట్లా దులిపేసుకుందంట ఆమె, అదే మాట పాడింది నాతోటి. ఇట్లా దులిపేసుకొని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఈ సంఘం ఎలా కట్టబడిందో నాకు తెలుసు. ఈ సంఘం కన్నీటితో కట్టబడింది. ఈ సంఘం వాళ్ళ ఉపవాస ప్రార్థనతో కట్టబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బ్రదర్, మరి మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? బహుమానాలు ఇవ్వబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కోసం ఏమేమి శ్రమలు పడ్డ వాళ్ళు ఉన్నారో, యేసయ్య కోసం ఎవరెవరు త్యాగం చేశారో వాళ్ళందరికీ యేసయ్య బహుమానాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి బహుమానాలు కావాలి? హల్లెలూయా. బహుమానాలు అందరికీ ఇస్తాడు, కానీ ఎంత పెద్ద బహుమానం అది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆడ ఈర్ష్యపడద్దు. పాస్టర్ గారికి ఏమో పెద్ద బహుమానం ఇచ్చే యేసయ్య, నాకేమో చిన్నది ఇచ్చే అంటే మరి పాస్టర్ గారు లా కష్టపడాలి మనం. ఏమేన్ 10 ఆత్మల్ని సంఘానికి నడిపించాలి. బహుమానాలు ఒకే దాంట్లో ఉంటాయి, బహుమానాలు వ్యత్యాసం ఉండదు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తే అంత బహుమానం నీకు దేవుడు ఇస్తాడు. ఎంతమందిని యేసయ్య దగ్గర నడిపిస్తే అన్ని బహుమానాలు దేవుడికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, మాకు ఒక పాస్టర్ గారు అయ్యగారు చెప్పాడు, దేవుడు ఒక మంచి పరిచయం ఇచ్చాడు. దేవుడికి వందనాలు ఆ పరిచయం ఇచ్చినందుకు. మా గొప్పతనం ఏం లేదు. ఆ పరిచర్యలో కూడా మేం చేసి నమ్మకంగా మా పని మేము చేస్తాం, మిగతాదంతా దేవుడు చేస్తాడు. అనేక మంది ఈరోజు దేవుని సేవలో ఉన్నారు, పాస్టర్లుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, అండ్ గొప్పగా దేవుడి సేవలో వాడబడుతున్నారు. నాకంటే గొప్పగా వాడబడుతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనము చివరి దినాల్లో ఉన్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా చివరి దినాల్లో ఉన్నాం. మీరు అనుకుంటారు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటారు. లేదండి, సమయం లేదు. మనము చాలా సమీపంకి వచ్చాయి. పక్కన యుద్ధాలు చూస్తున్నారు, మీరు యుద్ధాలు చూస్తున్నారు. రాబో దినాల్లో కరువులు చూడబోతున్నారు. మీరు తెగుళ్ళు చూశారు. కరోనా టైంలో భయంకరమైన తెగులు. ఎలా వచ్చిందో తెగులు ఎలా వచ్చింది? గాలి ద్వారా, శ్వాస ద్వారా. అలాంటి తెగులు ఎప్పుడు వినలేదు. కరోనా వచ్చిన వ్యక్తిని ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని అద్దుకుంటారా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని కౌగిలించుకుంటారా? ఎందుకు? వచ్చేస్తుంది కాబట్టి. హల్లెలూయా. భయంకరమైన తెగుళ్ళు చూసాం. ఆ తెగుల్లో ఎంతమంది ఎలా చనిపోయారో చూసాం. ఎంతమంది చావుతో భయపడే వాళ్ళని చూసాం. హల్లెలూయా. ఇంకా అనేక ప్రభు చెప్పిన సూచనలన్నీ, ఈ బైబిల్లో చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి సమయంలోనే సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఆదివారం ఆరాధన మిస్ కాకూడదు. ఎన్ని పనులున్నా సరే ఆదివారం ఆరాధన ఎప్పుడు మిస్ కాకూడదు. సంఘ ప్రార్థనలు ఎప్పుడు కూడా మనం మిస్ కాకూడదు.
ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, నువ్వు లోకమంతా సంపాదించి నీ ఆత్మని కోల్పోతే లాభం ఏంటి? నువ్వెంతైనా సంపాదించుకోవచ్చు, కానీ చివరికి నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, నీ ఆత్మకి బదులుగా ఏమి ఇవ్వగలుగుతావు? ఏమి ఇవ్వలేవు. 10 ఎకరాల పొలం ఇవ్వగలుగుతావా? పోనీ నీ ఆత్మను కొనుక్కోగలుగుతావు అంటే కొనుక్కోలేవు. అందుకే ఆదివారం సంఘ ప్రార్థనకి ఖచ్చితంగా రావాలి. 2, ప్రతి ప్రార్థనలో మనం ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, దేవుడికి ఇవ్వాలంట, కైసర్కి ఇచ్చేది కైసర్కి ఇవ్వాలంట. అంటే దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి ఇవ్వాలి. ఎన్ని పనులున్నా సరే. ఈరోజు నేను మంచిగా దీవించబడ్డాను, దేవుడికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నాకేమీ లేనప్పుడు నా జీతం 6,000 రూపాయలు, 8,000 రూపాయలు. దాంట్లో 3,000 రూపాయలు నా ట్రైన్ ఖర్చులకి, ఆటో ఖర్చులకే పోయేది. అంటే నా చేతిలో 6,000 రూపాయలు ఉండేది. ఈ 6,000 రూపాయలు నా చేతికి వచ్చినప్పుడు కూడా నేను నమ్మకంగా దేవుడితో నడిచాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నీకు ధనముని రావటానికి శక్తిని ఇచ్చేవాడు ఆయన. నీకు ధనము సంపాదించుకోవడానికి శక్తిని దేవుడిస్తాడు. దేవుడి సన్నిధిలోకి వస్తే, దేవుడు రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతే నీకు అన్నీ సమకూర్చేవాడిగా దేవుడు ఉంటాడు. అయ్యా నాకు అది కొరతగా ఉంది, ఇది కొరతగా ఉంది అని అనొచ్చు, కానీ నీ దృష్టి దేవుడి రాజ్యం మీద ఉంటే నీకు దేవుడు అన్నీ సమకూర్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఓకే, నేను ముగిస్తాను. నేను చెప్పింది జాగ్రత్తగా మనము చెప్పిన వాక్యాలు రిపీట్ చేస్తాను. యేసు ప్రభువు తన పునరుత్థానము ద్వారా చివరిగా ఆయన నశింపచేసింది శత్రువు, చావు, మరణం అనే శత్రువుని యేసయ్య నశింపచేశాడు. యేసు ప్రభు ఆ యొక్క మరణాన్ని జయించాడు కాబట్టి ఆ పునరుత్థాన శక్తిని నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. కనుకనే క్రైస్తవుడికి మరణము లేదు. హల్లెలూయా. భౌతికంగా ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ క్రీస్తునందు నిద్రించవచ్చు, కానీ ఆ వ్యక్తికి పునరుత్థానం ఉంది, నీకు నాకు నిరీక్షణ ఉంది అనే మాటను చెప్తా ఉన్నాను. యేసుప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు మనమందరము మహిమా శరీరం ధరించబోతున్నాం. యేసుప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు నిద్రించిన పరిశుద్ధులు అనేక మంది లేవనెత్తబడబోతున్నారు. ఇంకొక మాటని మనం విన్నాం ఈరోజు. నీవు నేను మృతులలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం లేదు, కానీ సజీవుడైన దేవుణ్ణి, యుగ యుగముల వరకు సజీవుడుగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు నీ బాధని, నీ శ్రమని, నీ వేదనని, నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, దానికి జవాబునిస్తాడు. అందుకే అన్నాడు, ఆపత్కాలమందు నాకు నువ్వు మొరపెట్టు, నీకు జవాబుని ఇస్తానన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం అండ్ ఒక మంచి సంఘాని కోసం సంఘంలో మనం నాటబడ్డాం. సంఘానికి నమ్మకంగా ఉందాం, దేవుడికి నమ్మకంగా ఉందాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుందాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈ ఆదివారం రోజు పునరుత్థానంలో ఉన్న గొప్ప శక్తిని మాకు నేర్పించావు ప్రభువా. మేము ఇక్కడి పౌరులము కాదు నాయనా, మేము పరలోక పౌరులం ప్రభువా. అయా, ఈ భూలోకంలో కొద్ది దినములు నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఉంచావు ప్రభువా, నీకు వందనాలు. అయా, సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని, పాస్టర్ని దీవించండి, వాళ్ళ కొడుకులని, కోడలని, మనవలని, మనవరాలను దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, వాళ్ళ కుటుంబాలను దీవించండి ప్రభువా. మేమందరము కూడా సంఘముగా ఉండి నాయన సార్వత్రిక సంఘంలో, ఎత్తబడే సంఘంలో ఉంటే కృపద ఇచ్చేయండి నాయన. ప్రభువా, నీ రక్తం చేత కడగబడి ముడత కానీ, మచ్చ కానీ, కలంకము కానీ మరేదైనా లేక వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన సంఘముగా మేము ముందుగాక, మహిమా సంఘముగా మేము ముందుగాక, నీ ముందు నిలబెట్టుకున్నాడు ప్రభువా. అయ్యా, ఆ గొప్ప సంఘంలో మేము ముందుగాక నాయన. నీ సంఘ సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఇక్కడెక్కడైతే నీ సేవకుడు వెళ్తున్నాడో ప్రభువా, అనేక మంది ప్రభువా నశించిపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది సువార్తని
తెలుసుకొనలేని వాళ్ళు ఉన్నారు నాయన. వాళ్ళందరినీ కూడా ప్రభువా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకిచ్చిన కృపని వాళ్ళకు కూడా ఇవ్వండి ప్రభువా. మాకిచ్చిన కృపని వాళ్ళకు కూడా ఇవ్వండి ప్రభువా. సువార్తనే వెలుగు, సువార్తనే ప్రకాశం వాళ్ళ మీద ప్రకాశించబడును గాక నాయన. ప్రభువా సువార్త ద్వారాలు తెరవండి నాయన. గ్రామాల్లో సువార్త ద్వారాలు తెరవండి, పట్టణాల్లో సువార్త ద్వారాలు తెరవండి. అనేక మంది చివరి దినాల్లో రక్షణలోకి వద్దురుగాక ప్రభువా. యేసే ప్రభు అని ప్రతి నాలుక ఉచ్చరించునుగాక. యేసే ప్రభు అని ప్రతి మోకాలు వంగునుగాక. కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నాకు చక్కని అవకాశం ఇచ్చిన క్రిస్టఫర్ అయ్య గారికి, పాస్టర్మ్మకి, అలాగే మా వరుణ్కి, ఇంకా మా అమ్మాయిలకు అందరికి కూడా. సో గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. అండ్ సంఘం ఓపికగా వాక్యమైన సంఘానికి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ సంఘ సరిహద్దులు దేవుడు విశాలపరచునుగాక. థ్యాంక్ యూ.